హెడ్లైన్ చూద్దాం. త్వరలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం, భవిష్యత్ కార్యాచరణపై అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. రాష్ట్రంలో రైతు రుణమాఫీకి పీఎం కిసాన్ నిబంధనలు, కోతలు నిబంధనలు విధించే యోచనలో కాంగ్రెస్ సర్కార్. పాఠ్య పుస్తకాల్లో కేసీఆర్ పేరున్నదని కాంగ్రెస్ సర్కారు అక్కసు, పాఠశాలల నుంచి 25 లక్షల పుస్తకాలు వెనక్కి. సంక్షోభంలో సిరసిల్ల వస్త్ర పరిశ్రమ, ఇప్పటికీ అమలు కాని కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు. రాష్ట్రంలో ఉద్యోగులకు 1వ తారీఖు అందని జీతాలు, 6 నెలలుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల బకాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు, మరో 3 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లాలో సీతనపల్లి వద్ద రొయ్యల ఫీడ్తో వెళ్తున్న కంటైనర్ను ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 6గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు బాధితులను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుర్తించారు. సుమారు 4:30-5 గంటల ప్రాంతంలో రుత్తువేణి మండలము కృష్ణా జిల్లా ఒక మనకి ఇండియన్ ఆయిల్ పంప్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇది టువర్డ్స్ పెడనా నుంచి లోసరి బ్రిడ్జి వైపు ఒక కంటైనర్ వెళ్తూ ఉన్నది. అలాగే లోసరి బ్రిడ్జి వైపు నుంచి ఒక అశోక లైలాండ్ ఒక 10 మెంబర్స్ దాంట్లో ఒక ప్యాసింజర్స్ ఎక్కి చేపల ఫిషింగ్ పట్టడానికి వెళ్తూ ఉన్నారు టువర్డ్స్ పెడనా. అలాగే ఈ లోసరి బ్రిడ్జి వైపు నుంచి పెడనా వైపు ఒక ట్రాక్టర్ కూడా కట్టల లోడ్తో వెళ్తూ ఉన్నది. ఈ అశోక లైలాండ్లో ఉన్న డ్రైవరు ఏదన్నా ముందు ఉన్న ట్రాక్టర్ని తప్పించబోయి దాన్ని కొట్టి ఇటు కంటైనర్ వెళ్తున్న దాన్ని హిట్ చేసినట్టు అనిపిస్తూ ఉన్నది ప్రాథమికంగా. దాంట్లో స్పాట్లో కంటైనర్ డ్రైవర్ చనిపోయాడు. అలాగే అశోక లైలాండ్లో ఉన్న ఒక 4 స్పాట్లో టోటల్గా ఒక 5 మెంబర్స్ ఇక్కడ చనిపోవడం జరిగింది. ఈ అశోక లైలాండ్లో ఉన్న 4గురిని గవర్నమెంట్ హాస్పిటల్ మచిలీపట్నం పంపిస్తే అక్కడ ట్రీట్మెంట్ పొందుతా ఇంకొక అతను చనిపోయాడు. టోటల్గా ప్రస్తుతానికి ఒక 6 మంది చనిపోయి ఉన్నారు. ఇక్కడ మన పెడనా సిఐ గారు, రుత్తువేణి ఎస్ఐ గారు అందరం మేము స్పాట్లో తెలంగాణ విజిట్ చేశాము. ఇక్కడ గ్రామస్తులందరూ కూడా మాకు బాగా సహకారం చేశారు. అందరూ కూడా ఈ డెడ్ బాడీస్ పట్టడం కానీ, ఇరుక్కున్న బండ్లను తీయటం కానీ ప్రజలందరూ కూడా మాకు బాగా సహకారం చేశారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పేలి ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని చొక్కాలకు చెందిన 100 మంది డోలి క్రమంలోని బెడమ్మలను దర్శించుకునేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కర్రిగుట్టల సమీపంలో పోలీసులను హతమార్చేందుకు మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై సుజాత అనే మహిళ కాలు పెట్టడంతో బాంబు పేలి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను జోలెలో కట్టుకుని పాలెం ప్రాజెక్టు వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి వెంకటాపురం వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహించారు. కాగా వారం రోజుల క్రితం జగన్నాథపురంకి చెందిన ఇల్లందుల యేసు అనే వ్యక్తి అడవికి కట్టెల కోసం వెళ్లి మందు పాత్రపై కాలు వేయడంతో మృతి చెందాడు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పేలి ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని చొక్కాలకు చెందిన 100 మంది డోలి గ్రామంలోని బెడమ్మలను దర్శించుకునేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా.
కుమార్, మావోయిస్టులు అట్లాగే పోలీసుల మధ్య వా- ప్రచ్ఛన్న యుద్ధం ఏదైతే జరుగుతుందో ఛత్తీస్గఢ్ లో, అది సాధారణమైన ప్రజల ప్రాణాలకు సంకటంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరుస ఘటనలు జరుగుతున్నాయి ఛత్తీస్గఢ్ కేంద్రంగా. అట్లాగే ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం 10 రోజులుగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ములుగు జిల్లాకు సంబంధించినటువంటి వెంకటాపురం మండల ప్రాంతానికి చెందినటువంటి చొక్కాల అనే గ్రామానికి చెందినటువంటి 100 మంది గ్రామస్తులు బెడం మల్లన్న అనే గ్రామస్తు దేవుని దర్శించుకునేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది కర్రెగుట్టల ప్రాంతం. ఏంటంటే తెలంగాణ అట్లాగే ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి కర్రెగుట్టల ప్రాంతం అడవుల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ప్రెషర్ బాంబులు, అంటే ఎవరైతే పోలీసులను హతమార్చడం కోసం మావోయిస్టులు అమర్చినటువంటి ప్రెషర్ బాంబు మీద కాలు వేయడంతో ఒక్కసారిగా ఆ బాంబు పేలి సుజాత అనేటువంటి మహిళకు తీవ్ర గాయాలైనాయి. ఆమె ప్రస్తుతం అయితే ప్రాణాపాయం నుంచి బయటపడిందని పోలీసులు చెప్తున్నారు. దాదాపు 10 కిలోమీటర్లు ఆమెను మోసుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. తీవ్ర గాయాలు, ఒక పక్క రక్తస్రావం జరుగుతుంది. కనీసం అక్కడికి వెహికల్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు డోలీలో కట్టుకొని తీసుకొచ్చి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం పరిస్థితి వస్తుంది. ఇదే ఏరియాలో జూన్ 3వ తేదీన జగన్నాథపురం గ్రామానికి చెందినటువంటి ఇల్లంద్ర యేష్ కూడా ఇదే రకంగా అడవిలో వంట చెరుకు కోసం, కట్టెల కోసం వెళ్ళినటువంటి పరిస్థితిలో ప్రెషర్ బాంబు పేలటం అక్కడిక్కడ చనిపోవడం జరిగింది. కనీసం మృతదేహాన్ని తీసుకురావడానికి కూడా అక్కడ ఉన్నటువంటి మిగతా 3 భయపడితే గ్రామస్తులు వెళ్లి చాలా జాగ్రత్తగా తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఆ తర్వాత 5వ తారీఖున జూన్ 5న పెద్ద ఎత్తున చర్ల మండల కేంద్రంగా అట్లాగే వాజేడు వెంకటాపురానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ఏంటి ఈ పరిస్థితి అని చెప్పి. వరుసగా ఘటనలు బయటపడుతున్నాయి. నిన్నగాక మొన్న కూడా చర్ల మండలం పూజుగుపాటవి ప్రాంతంలో 70 బూబీ ట్రాప్స్ ను పోలీసులు కనిపెట్టారు. ఈ బూబీ ట్రాప్స్ దాదాపు 4,400 పైన ఇనుప చువ్వలను, ఏదైతే పదునైన చువ్వలను పెట్టి పోలీసులను హతమార్చేందుకు చేసినటువంటి ఒక ట్రాప్ ను కూడా బయట పెట్టారు. ఇందులో పదునైన ఆయుధాలు పెట్టి ఒక గుంతలు తవ్వి అందులో పెట్టి వాటి మీద మట్టి కప్పేసి వారు కనపడకుండా పెడతారు. పోలీసులు అందులో కాలేసినప్పుడు చనిపోతారు. ఈ రకంగా చేసినటువంటి పరిస్థితి కలుగుతుంది. వరుస ఘటనలు జరుగుతున్నాయి. ప్రెషర్ బాంబులు కావచ్చు, ఐఈడీలు కావచ్చు, తర్వాత బూబీ ట్రాప్స్ కావచ్చు, ఇతర మావోయిస్టులను చంపడం కోసం ఏదైతే పోలీసులు చంపడం కోసం మావోయిస్టులు కావచ్చు ముందస్తుగా పెట్టినటువంటి వీటికి సాధారణ ప్రజలు బలవుతున్నట్టు పరిస్థితి కలుగుతుంది. ప్రస్తుతం ఈ మహిళ ఎవరైతే సుజాత గాయపడ్డారో ఆమె ప్రాణాపాయం లేదని చెప్తున్నారు. కానీ చికిత్స పొందుతుంది. మిగతా వాళ్ళంతా కూడా బిక్కుమంటున్నారు. సో పరిసర ప్రాంత ప్రజలైతే అడవుల్లోకి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా. కువైట్ అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన 45 మంది భారతీయ కార్మికుల మృతదేహాలను స్వదేశానికి తరలిస్తున్నారు. గల్ఫ్ నుండి బయలుదేరిన ప్రత్యేక విమానం మరి కాసేపట్లో కొచ్చికి చేరుకోనుంది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కూడా ఇదే విమానంలో ఉన్నారు. కువైట్లో అధికారులతో మాట్లాడి మృతదేహాలను ఇండియాకి తీసుకొస్తున్నారు. దీంతో కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మృతదేహాల తరలింపునకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డెడ్ బాడీలను మృతుల కుటుంబాలకు అందిస్తామన్నారు. కాగా కువైట్ ఫైర్ యాక్సిడెంట్లో 45 మంది భారతీయులు మృతి చెందగా 24 మంది మలయాళీలే ఉన్నట్టు అధికారులు తెలిపారు. అంతా అయోమయం, ఎటు చూసినా గందరగోళం. ఇది 6 నెలల రేవంత్ రెడ్డి పాలన ఫలితం. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు అన్ని రంగాలను భ్రష్టు పట్టిస్తోంది. ఇప్పటికే విద్యుత్, వ్యవసాయం, సాగునీటి రంగాలను చిన్నాభిన్నం చేసిన ప్రభుత్వం తాజాగా విద్యా వ్యవస్థను ఆగం పట్టిస్తుంది. పాఠ్యపుస్తకాల ముద్రణలో జరిగిన తప్పిదం రేవంత్ ప్రభుత్వం పాలనా వైఫల్యానికి అద్దం పడుతోంది. అడ్డదిడ్డం పనులు, ఆగమాగం వ్యవహారం. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ పాలన తీరు. ఏ అంశంపై అవగాహన లేదు. హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత నాలుక ఖర్చుకోవడం ఆనవాయితీగా మారింది. మొన్నటికి మొన్న రాష్ట్ర చిహ్నం వ్యవహారం మర్చిపోకముందే తాజాగా పాఠ్యపుస్తకాల పంపిణీలో గందరగోళం వివాదాస్పదంగా మారింది.
బడులు ప్రారంభమైన రోజున మంత్రులు, ఇతర నేతలు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అయితే ఆ పుస్తకాలు 2022లో ముద్రించినవి. అందులో ముందు మాటలో సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అని ఉంది. దీన్ని అధికారులు ముందుగా చూసుకోలేదు. ఇది కాస్త వివాదాస్పదం కావడంతో పుస్తకాలన్నింటినీ వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయినా ఇంతవరకు విద్యాశాఖకు మంత్రే లేరు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఆ శాఖ ఉంది. ఈ నేపథ్యంలో పాఠ్య పుస్తకాలపై సమీక్ష కొరవడింది. అధికారులు సైతం పట్టించుకోలేదు. నామ్కే వాస్తేగా విధులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ముందు మాట మార్చని పుస్తకాల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిపోయింది. ఇప్పుడు వాటన్నిటినీ వెనక్కి తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు నష్టం జరుగుతోంది. నూతన పుస్తకాల పంపిణీకి మరింత సమయం పట్టనున్న నేపథ్యంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠ్య పుస్తకాల వివాదంపై తెలంగాణ వాదులు, ప్రజలు భగ్గుమంటున్నారు. రేవంత్ రెడ్డి సంకుచిత రాజకీయాలకు విద్యార్థులు బలవుతున్నారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠ్య పుస్తకాల ముందు మాటలో కేసీఆర్ పేరుందన్న అక్కస్తో వాటిని వాపస్ తీసుకోవడం రేవంత్ రెడ్డి కురుచబుద్ధికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు పాత పుస్తకాలను వెంటనే మార్చలేదు. ఏడాది పాటు పాత పుస్తకాలే పంపిణీ చేశారని దేశపతి శ్రీనివాస్ గుర్తు చేశారు. ఈ మాత్రం విఘ్నత పాటించలేరా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకుచిత దృక్పథం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా మాకు భేషజాలు లేవు, మాకు అహంకారం లేదు, మాది ప్రజాపాలన అని నొక్కి వక్కాణిస్తుంటారు. కానీ ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన చాలా కన్జర్వేటివ్గా, చాలా సంకుచితంగా వ్యవహరిస్తుంటారు. ఉదాహరణకి ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ విషయంలో జరిగింది. 2014లో తెలంగాణ రాగానే అప్పటికి ఇంకా కొత్త టెక్స్ట్ బుక్స్ రూపొందలేదు. పాత ఉమ్మడి రాష్ట్రంలోని టెక్స్ట్ బుక్సే 1 సంవత్సరం పాటు వినియోగించవలసి వచ్చింది. కొత్తవి ఎప్పుడు రెడీ అయినాయి? మళ్ళీ 2014లో ఒక కమిటీ వేసి ఆ కమిటీ చేసిన సూచనల ప్రకారం కొత్త టెక్స్ట్ బుక్స్ను రూపొందించడం జరిగింది. అవి వచ్చేంత వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పుస్తకాలను వాడాం. అప్పటి ముఖ్యమంత్రి పేరే ఉంది, అప్పుడు ఉన్న ఎడిటర్స్ పేరే ఉన్నాయి. కానీ అప్పుడెప్పుడు కూడా ఆనాడు తెలంగాణ ప్రభుత్వం ఇలా వాళ్ళ పేర్లు ఎందుకు ఉండాలి, ఉమ్మడి రాష్ట్రం ఎందుకు ఉండాలి, తీసేయండి, లేదా ఆ పేపర్ చించేయండి, కొత్త పేపర్ అతికించండి, స్టిక్కర్లు వేయండి అనే పని చేయలేదు. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా 1 సంవత్సరం పాటు ఉమ్మడి రాష్ట్ర పుస్తకాలనే కొనసాగించింది తప్ప మార్చలేదు. దానికోసం వాళ్ళు కొత్త కమిటీని వేయాలి. ఆ కమిటీ వచ్చిన తర్వాత, కొత్త పుస్తకాలు రూపొందిన తర్వాత ప్యానెల్ అంతా కూడా మారుతుంది, ఎడిటర్ పేరు మారుతుంది. అంతకుముందున్న ముఖ్యమంత్రి సందేశం బదులు కొత్త ముఖ్యమంత్రి సందేశం, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఈ సంవత్సరానికి గాను అవే పుస్తకాలని కనుక అదే ప్యానెల్ లిస్ట్ ఉంది, దాంట్లో డిపార్ట్మెంట్ మిస్టేక్ కూడా ఏం లేదు. అప్పుడు అది ఉన్నందుకు ఇప్పుడు ఆయన పాత ముఖ్యమంత్రి గారి పేరు ఎట్లా ఉంటుంది, పాత విద్యాశాఖ మంత్రి పేరు ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? మొదటనేమో ఆ పుస్తకాలు రాగానే ఉలిక్కి పడ్డారు, ఏదో కొంపలు మునిగిపోయింది. ఏం కొంపలు మునగలేదు. ఆ తర్వాత అది తీసేద్దాం అనుకున్నారు. ఆ కాగితం తీసేద్దామంటే దానికి వెనక వైపు జాతీయ గీతం ఉంది, వందే మాతరం ఉంది. సో తీసేయలేరు. అప్పుడు ఏమిటి? ఇప్పుడు స్టిక్కర్లు వేయమనో లేకుంటే ఆ పేజీని పూర్తిగా తొలగించమనో ఇప్పుడు చెప్పినారు. దీనివల్ల ఏమవుతుంది? ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. అనవసరంగానన్నా ప్రజాధనాన్ని దుర్వినియోగం. ఇప్పుడు ఆ పుస్తకాలు పిల్లల చేతుల్లో ఉన్నంత మాత్రాన మునిగింది. ఇప్పుడు ఈ ఇయర్కు ఉన్నవి వాటిని యథాతథంగా కొనసాగించాలి. కానీ కేవలం ఒక సంకుచితత్వం లోపల పెట్టుకొని ఇది తగదు, ఇది హుందాగా లేదు, ఇది చాలా వీళ్ళకు ఉన్నటువంటి ఆ కొంచెపుతనం అంటాం మనం, ఆ కొంచెపుతనం కనబడుతుంది. దాని నుంచి ఈ ప్రభుత్వం బయటపడాలి. ముఖ్యమంత్రి గారికి ఒక కాంప్లెక్స్ పట్టుకుంది. కేసీఆర్ గారి స్ట్రేచర్ ముందు తన స్ట్రేచర్ ఏమిటని ఒక కాంప్లెక్స్ పట్టుకుంది. ఆ కాంప్లెక్స్లో భాగంగా ఇవన్నీ వస్తున్నాయి. అది ఆ చిహ్నాలు మార్చడం కావచ్చు, తర్వాత ఏమిటి మన తెలంగాణ తల్లి ఆకారాన్ని మార్చాలనుకోవడం కావచ్చు, ఇవాళ పుస్తకాలకు సంబంధించి ఇది కావచ్చు.
ముఖ్యమంత్రి గారు మీరు భేషజాలకు గురి కాకండి, మీరు పదే పదే చెప్తున్నారు మీకు భేషజాలు లేవని. ఈ చిన్న భేషజం ఎందుకు పెట్టుకుంటున్నారు? ఈ సంవత్సరం ఆ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, నెక్స్ట్ సంవత్సరానికి మీ ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో కొత్త టెక్స్ట్ బుక్స్ని తీసుకురండి, దానికి అవసరమైన కమిటీని వేయండి, తీసుకురండి. కానీ పాత బుక్స్ కొనసాగించే దగ్గర ఇంత ఇబ్బంది పడకండి, అనవసరంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకండి. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలను ఆగం చేస్తోందని తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే వ్యవసాయం, సాగునీరు, కరెంటును సంక్షోభంలోకి నెట్టిన సర్కార్ ఇప్పుడు విద్యా వ్యవస్థను గాడి తప్పిస్తోందని ఫైర్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నీట్ పరీక్షల వివాదంపై ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు ఎన్టీఏ తెలిపింది. అలాగే వారందరికీ జూన్ 23న మరోసారి ఎగ్జామ్ నిర్వహించి రిజల్ట్ కూడా జూన్ 30 లోపు వెల్లడిస్తామని ఎన్టీఏ చెప్పింది. నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీనిపై విచారించిన సుప్రీం నీట్ కౌన్సిలింగ్పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఎన్టీఏతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీం నోటీసులు పంపించింది. ఈ విషయంపై 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1563 మంది విద్యార్థుల గ్రేస్ మార్కులను రద్దు చేస్తామని, జూన్ 23న తిరిగి పరీక్ష నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు నీట్ కౌన్సిలింగ్ ను ఆపేది లేదని, కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షలో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్షా కేంద్రాల వద్ద సమయం కోల్పోవడం వల్ల వీటిని కలిపారు. ఇలా మార్పులు కలపడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడం, నీట్ పరీక్షలో అక్రమాలపై ఆరోపణలు రావడం వల్ల కేంద్ర విద్యాశాఖ 4 సభ్యులతో కమిటీ వేసింది. కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థులపై ఈ కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించింది. ఈ కమిటీ నివేదికను కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది. గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించిందని కేంద్రం సుప్రీంకు తెలిపింది. గ్రేస్ మార్కులు రద్దు చేసిన వారికి జూన్ 23న మళ్లీ పరీక్ష నిర్వహించి ఈ నెల 30వ తేదీలోగా వారి ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొంది. ఒకవేళ మళ్లీ పరీక్ష రాయొద్దని అనుకునే వారు గ్రేస్ మార్కులు లేకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సిలింగ్ కు వెళ్లొచ్చని తెలిపింది. ఒక 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఎడిటెక్ సంస్థ ఫిజిక్స్ వాలా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలక్ పాండే దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వెబ్ కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కౌన్సిలింగ్ యథాతథంగా ఉంటుందని చెప్పిన ధర్మాసనం ఈ పిటిషన్లపై 2 వారాల్లోగా సమాధానం చెప్పాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని, దానికి ఎలాంటి అంతరాయం ఉండొద్దని స్పష్టం చేసింది. నీట్ యూజీ 2024ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లను జూలై 8న విచారణ జరుపుతామని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం తెలిపింది. జూలై 8న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ముందు దాఖలు చేసిన పిటిషన్ తో కలిపి విచారణ చేపట్టనున్నారు. నీట్ యూజీసీ పేపర్ లీక్ కు ఆధారాలు లేవని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. 1563 మంది విద్యార్థులకు జూన్ 23న పునః పరీక్ష నిర్వహిస్తామని, ఫలితాలు జూన్ 30న ప్రకటిస్తామని, జూలై 6న కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని ప్రధాన్ వెల్లడించారు. నీట్ పరీక్షలో ఎక్కడా అవినీతి జరగలేదన్న ప్రధాన్ 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. ఈ పరీక్షలో ఏదైనా అవినీతి జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాన్ తెలిపారు. నీట్ పరీక్షపై కేంద్ర ప్రభుత్వ వైఖరి బాధ్యతారహితంగా ఉందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. 24 లక్షల మంది విద్యార్థులను ప్రభావితం చేసే ఈ పరీక్షపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
ఈ నెల 5న మహబూబ్ నగర్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయని వెల్లడించింది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల 5న మహబూబ్ నగర్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయని వెల్లడించింది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నల్గొండ జిల్లా కంపాసాగర్లో అత్యధికంగా 7 సెంటీమీటర్లు, నిడమనూరులో 5, మిర్యాలగూడలో 3, జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 6, ఐజాలో 2, నిజామాబాద్ జిల్లా నవీపేట్, రంజల్, కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 3 చొప్పున, తాడ్వాయి, సంగారెడ్డి జిల్లా న్యాకల్, మెదక్ జిల్లా రామాయంపేట్, సూర్యాపేటలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో నిరుడు నైరుతి రుతుపవనాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఈసారి సీజన్ ఆరంభంలోనే ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. కేరళలోకి ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు తొలకరి జల్లులు పలకరించాయి. పసిఫిక్ మహాసముద్రంలో లానినా, హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ గా మారుతుండడం నైరుతి రుతుపవనాలకు అనుకూలమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో దేశంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. జూన్లో సాధారణ వర్షపాతం మించి వర్షాలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. రికార్డు ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఎల్నినో దశ ముగిసిపోతూ ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్.